వారి యొక్క మంత్రివర్గ సహచరులైనటువంటి వారి పుత్రులైనటువంటి నారా లోకేష్ గారు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి నూతన సంవత్సర వేళ సకల దేవతలలో అగ్రగణ్యుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సందర్శించాలి, సకుటుంబ సపరివార సమేతంగా సందర్శించాలి. దేవదేవుడు తెలుగువారి ఇలువేలుపైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క రక్ష అందరికీ కూడా లభించాలి. ఎప్పుడూ కూడా రాష్ట్ర నేతలు, దేశ నేతలు వీరందరూ కూడా భగవద్భక్తి అనేటువంటిది చాలా అవసరమని చెప్పి స్వీకరిస్తే, యథా రాజా తథా ప్రజా, రాజు ధర్మ మార్గంలో వెడుతూ ఉంటే, భక్తి మార్గంలో వెడుతూ ఉంటే ప్రజలందరూ కూడా అలాగే అనుసరిస్తారు అని చెప్పి ఎలా అయితే పెద్దలు శుద్ధు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అమాత్య శేఖరులు అందరూ కూడా అలంకృతమైనటువంటి జీవస్థానమైనటువంటి ఆ ధ్వజస్తంభానికి నమస్కరిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు, అదనపు కార్యనిర్వహణాధికారి గారు, ఇతర నిర్వాహక అధికారులు అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. వేద విధులు, వైదిక స్వాగతం, అర్చక స్వాములు ఆలయ స్వాగతం పలికిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు ఆలయంలోకి ప్రవేశించి సకుటుంబంగా సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వైకుంఠ విరక్తుడై రమానాథుడు ఈ ఆనంద నిలయంలో కొలువై ఉన్నాడు.